ఆ మాటల గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి మాటలు. ఈ ప్రపంచం యొక్క పోకడ నడవడిక అంతా కూడా ఆ యొక్క మాటల్లోనే ఉన్నాయి. ప్రాణం పోయేటప్పుడు చెప్పే మాటలు ఎంతో విలువైనవి అంటారు. ప్రాణం పోయేటప్పుడు చెప్పే మాటలు చాలా విలువైనవి. ఎవరైనా కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఇక ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే 2 మాటలు మాట్లాడి ప్రాణం వదులుతారు కొంతమంది. అప్పుడు ఆయనను చూసి నీతో ఏమైనా చెప్పాడా అని బయటకు వస్తే ఆయననే అడుగుతామన్నమాట. అందరం అతన్ని అడుగుతాం. అంటే చివరి మాటలు ఎంతో విలువైనవి. చివరి మాటలు చాలా విలువైనవి. చనిపోయే ముందు మా నాన్న ఇది చేయమని చెప్పాడు అని, నాన్న, నా కుమారుడా, నా కుమార్తెలారా, నేను ఎక్కువ రోజులు బ్రతకను, జాగ్రత్త, పలానా చోట మన ఆస్తులు ఉన్నాయి, పలానా చోట మనకు బాకీలు వస్తాయి అని కుమారులకు చెప్పి కొంతమంది చచ్చిపోతారు. చనిపోయే ముందు చెప్పిన మాట చాలా విలువైనదిగా తీసుకుంటారు కుమారులు, కుమార్తెలు. ఎందుకంటే మా నాన్న చనిపోయే ముందు చెప్పాడు ఈ మాట, నేను దీన్ని ఖచ్చితంగా పాటించాలి, దీన్ని నెరవేర్చాలి అని సీరియస్గా తీసుకునే మాట ఏంటంటే చనిపోయే ముందు చెప్పే మాటనే కదా. చివరిసారి చెప్పిన మాటను, ప్రాణాలు వదులుతున్నప్పుడు చెప్పే మాటను, కొడుకు దూరంగా ఉంటే కూడా పిలిపిస్తారన్నమాట. ఇంకా కొన ప్రాణాలతో ఉన్నాడు, నీతో ఏదైనా మాట్లాడాలనుకొని ఆశపడుతున్నాడేమో, రండి అని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత కొడుకు వచ్చిన తర్వాత ఆఖరి మాటలు ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చివరి మాటలు మాట్లాడిన కొంతమంది ఉన్నారు. చనిపోయే ముందు కొన్ని కోరికలు, కొన్ని ఆశలు చెప్పిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము చివరి కోరిక చెప్పండి ఒకసారి. చివరి కోరిక, చివరి మాటలు గుర్తున్న వాళ్ళు. అబ్రహాం చనిపోయే ముందు బహువృద్ధుడయ్యాడు. చనిపోయే ముందు నా కోరిక ఇది అని ఆయన కోరిక తన కుమారునితో చెప్పి తన ఆశను తీర్చుకున్నాడు. తన యొక్క మనసులో ఉన్నవన్నీ చెప్పాడు కదా. ఏమ్మా చెప్పండి. అబ్రహాం మంచంలో ఉండి ఇక కొంచెం ఉంటే, ఇంకా కొన్ని గంటలు ఉంటే నేను చనిపోతాను, నా చివరి కోరిక తీర్చిన ఆయన అడుగుతాడనమాట. ఎవరిని అడుగుతాడు? ఏమ్మా? ఇసాకుని అడుగుతాడు. ఎవరిని? ఇసాకునేనా? ఇస్సాకు చనిపోయే ముందు, అబ్రహాము కాదు, ఇస్సాకు నేను బహువృద్ధుడనయ్యాను, ఇక రేపో మాపో, కాబట్టి నాయన నాకు చివరి కోరిక, కళ్ళు కనిపిస్తలేవు, చెవులు వినిపిస్తలేవు, ఇక ఇది కోరిక, నా కోరిక తీర్చునానా అని అడుగుతాడు. ఎవరిని? ఏం కోరిక? నేను చివరిసారిగా నీ చేతి వంట మంచి వేట మాంసం తిని నిన్ను దీవించి వెళ్ళాలని నా యొక్క చివరి కోరిక. తీసుకొచ్చి తండ్రికి తినిపిస్తాడు. తినిపించిన తర్వాత ఈయననే నా యొక్క పెద్ద కుమారుడు అనుకొని తన యొక్క దీవెనలన్నీ కూడా ఇచ్చేస్తాడు అనమాట కుమారునికి. అంటే చివరిసారి చనిపోకముందు ఇస్సాకు ఏం చేశాడు? తన కుమారుడైన మరి యాకోబును మొత్తం దీవించాడు. అతడు ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబుకు ఆ దీవెనలన్నిటి చేత గొప్పవాడయ్యాడు యాకోబు. అయితే ఇస్సాకు యొక్క చివరి మాటలు ఏంటంటే, నేను నీ చేత వేట మాంసం తినాలి, నిన్ను దీవించాలి అని ఇస్సాకు చివరి కోరిక, చివరి మాటలు. ఆ చివరి మాటలు ఎలా ఉన్నాయంటే, ఇస్సాకును దీవిస్తూ, ఏశావును దీవిస్తూ అన్నాడు, ఆకాశపు మంచు చేత, భూసారం చేత నీవు అభివృద్ధిని పొందాలి అంటాడు. బాబా పంటలు మరి యాకోబుకి, ఏశావు అనుకొని. అలాంటి చివరి మాటలకు ఎంతో విలువ ఉంది. ఇంకో మాట కనుక మనం ఆలోచన చేస్తే, యాకోబు కూడా
చనిపోయే ముందు చివరి కోరిక కోరుతాడు అనమాట. చివరి మాటలు చెప్తాడు తన కుమారులకి, 12 మంది కుమారులకు తన చివరి కోరిక ఏమని కోరుకుంటాడంటే అప్పుడు యాకోబు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అబ్రహాము షారమ్మలు వాళ్ళు ఎక్కడ పాతిపెట్టబడినారు అంటే కనాను దేశంలో. ఇది కనాను దేశము, ఇది ఐగుప్తు దేశం. వీళ్ళు ఐగుప్తీయులు, మీరు కనాను దేశస్తులు అనమాట. మీరు కరువు వచ్చింటే మీరు కూడా ఐగుప్తులేకే వచ్చినారు. మళ్ళా అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ కనాన్లోనే పూడ్చిపెట్టాలన్నమాట. చాలా దూర దేశం కాబట్టి ఇక్కడ కరువు వచ్చినందుకు యాకోబు కుటుంబం అంతా ఐగుప్తుకు పోయింది. అక్కడ యాకోబు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత చనిపోయే ముందు కుమారులను పిలుచుకొని ఒక కోరిక కోరుతాడు. ఏమని? కుమారులారా, నేను చనిపోతున్నాను, నన్ను కనాను దేశానికి తీసుకెళ్ళి అక్కడ మక్పేలా గుహలో నన్ను పాతి పెట్టండి అంటాడు. షారను కూడా మక్పేలా గుహలోనే బుంచి పెడతారనమాట, సమాధుల తోట. అది ఎవరు కొనుక్కున్నారు? అది అంటే అబ్రహాము కొనుక్కున్నాడు ఒకప్పుడు. అది చివరి కోరిక. ఎవరిది? యాకోబు యొక్క చివరి కోరిక. ఇస్సాకు చివరి కోరిక మనం గమనించాం. యాకోబు చివరి కోరిక గమనించాం. యోసేపు కూడా చనిపోతాడు ఐగుప్తు దేశంలోనే. యోసేపు కూడా తన చివరి కోరిక, ఇక నుంచి నా ఎముకలను తీసుకెళ్ళండి కనాను దేశానికి. 40 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి బొంచి పెడతారు యోసేపు ఎముకలను. చివరి కోరిక అది. ఇకపోతే ఒక 3 భక్తులను ఏం చేస్తారంటే, మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాము, మీ చివరి మాటలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతారు ఆ దేశపు రాజుల అధికారులు. మిమ్మల్ని ఇప్పుడు అగ్నిగుండంలో పడేస్తున్నాము, ఎందుకంటే మీరు ఈ విగ్రహానికి మొక్కడం లేదు కనుక మిమ్మల్ని పడేస్తున్నాం, మీరు చివరి మాటలు ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగితే అప్పుడు ఆ చివరి మాటలు ఆ 3 భక్తులు వలుకుతారనమాట. ఏమని చెప్తారు చెప్పండి? మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసిన మా దేవుడైన యెహోవా ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించినను రక్షించకపోయినను మేము మాత్రం మీ విగ్రహానికి మొక్కం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొక్కం. ఒకవేళ మీరు అగ్నిగుండంలో పడేస్తారు. మన కూడా అన్నగారు ప్రవీణ్ అన్న, మీరు చంపినా ఒకవేళ చంపొచ్చు, కానీ నా దేవుని సువార్త ప్రకటించడం మాత్రం నేను ఆపను అన్నాడు. హల్లెలూయా. చివరికి చంపేశారు కూడా. ప్రాణభయం బెదిరించారు, చాలామంది బెదిరించారు, నేను చంపేస్తాం జాగ్రత్త అని మెసేజ్లు పంపించారు, పోస్టులు పంపించారు, నేను చంపేస్తాం బ్రతకనీయమన్నారు. అయినా ఆపలే ప్రకటిస్తూనే ప్రాణం వదిలాడు, చివరి శ్వాస వదిలాడు. అలాగే ఆ 3 భక్తులు కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను చివరి మాటలు, మీ దేవునికి మీ యొక్క విగ్రహానికి మాత్రం మొక్కము అన్నారు. పడేసినారు, బ్రతికి బయటకు వచ్చారు. ఇంకొక ఆయనను కూడా, నువ్వు ప్రార్థన చేయడం బానే మీ దేవునికి, లేకపోతే నిన్ను సింహాల గుహలో పడేస్తామన్నారు. నీ చివరి మాటలు చెప్పు, కొంచెం ఉంటే ఇంకా నీ ఎముకల్ని కూడా తినేస్తాయి సింహాలు, ఏమన్నా చెప్తావా చెప్పు, ఆశ ఉంది అని అంట. అప్పుడు ఏమంటాడు ఆయన చివరి మాటలు? నన్ను సింహాలు భోంచేసినా తిన్నా కూడా కానీ నా దేవునికి ప్రార్థన చేయటం నేను మానను. ఆ చివరి మాట చాలామంది ఇప్పుడు మన దేశంలో కూడా ఉరి తీసే ముందు చివరి కోరిక అడుగుతారనమాట. ఉరి శిక్ష వేసే ముందు ఏమైనా నీది చివరి కోరిక ఉందా అని అడుగుతారనమాట. అన్నప్పుడు ఏదైనా ఏం కోరుకున్నా అతనికి తెచ్చి ఇవ్వాలా. ఏమైనా తినేది అడిగితే తినేది తెచ్చి ఇవ్వాలా. ఎవరినైనా చుట్టాలను తీసుకొచ్చి ముఖం చూడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడేయాలా. అది చివరి కోరిక. అలాగే మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చివరి మాటలు ఎంత గొప్పగా చెప్పారు, దానియేలు చివరి మాటలు ఎంత గొప్పగా చెప్పారు. అదేవిధంగా యోబుని అడిగితే నీ చివరి మాటలు చెప్పు, యోబు అని అడిగితే ఏమని చెప్తాడు తెలుసా? ఆయన మాటల్లో చెప్పండి. అన్ని బాయా, మొత్తం అన్ని బాయా, పశువుల బాయ, మందల బాయ, గాడిదల బాయ, ఒంటెల బాయ, ఏనుగుల బాయ. యోబు కొడుకులు బాయా, కొడుకులు వేరి, బిడ్డలు వేరి, చివరికి భార్య కూడా పోతుంది. ఇక నువ్వు కూడా పోతావు, నీకు కూడా కుష్ఠరోగం వచ్చింది, ఇంకా మరి నువ్వు కూడా చచ్చిపోతున్నావు, నీ చివరి మాటలు ఏమన్నా ఉంటే చెప్పు అని ఇట్లా మైకి పెడితే యోబు ఏమని చెప్తాడు? ఈ ప్రాణము యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుంటాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక అంటాడు యోబుని అడిగితే చివరి మాటలు. ఇంకా ఏమంటాడంటే, నా ప్రాణం పోయినా నా యథార్థతను వదలను, నా ప్రాణం పోయినా న్యాయాన్ని మాత్రం వదలను, నా ప్రాణం పోయినా యెహోవా యందు భయభక్తులుగా ఉండుట మానను. ఇవే నా చివరి మాటలు అని చెప్పాడు యోబు.
ఇప్పుడు పౌలు దగ్గరికి వద్దాం. పౌలా నీ చివరి మాటలు చెప్పు అని అడిగితే, పౌలు దగ్గరికి వెళ్ళి పౌలా నీ చివరి మాటలు ఏంటివి అని అడిగితే పౌలు ఏం చెప్తాడు చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు అబ్బాబ్బాబ్బా మా దేవునికి మహిమ కలుగును గాక, అమ్మా సంతోషం, గుడ్, దేవుడు నేను దీవించును గాక. నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం. అంతే, ఇంకా చంపకుంటే ఏమైనా చేసుకోండి. ఇదే నా చివరి మాట, ఇది నా చివరి స్టేట్మెంట్. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా, వీళ్ళు నిన్ను ఇన్ని కొడాల దెబ్బలు కొడుతున్నారు, ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు, దూషిస్తున్నారు. ఒకడైతే వచ్చి నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకోనలేవా అంటాడు. ఎవరు? పక్కన ఉన్నోడే కదా, పక్క ఉన్నోడే, నేను తినవునా, పక్కనున్నోడే. నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వే రక్షించుకొని తర్వాత మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అపహాస్యం చేశాడు, దూషించాడంట. తర్వాత కింద ఉన్న అధికారులు, ఈయన యూదులకు రాజంట, ఇప్పుడు చూడు రాజు పైన ఉన్నాడు, అవమానం, నిందలు, దాహం అని అరుస్తుంటే చేదు చురుకని నోట్లో పెట్టినారంట. చేదుని చూడండి, ఎంత దారుణమైన మరణం సిలువలో ఉన్నాడు యేసయ్య. చేదును తాగాడు మన కొరకు, చేదును రుచి చూచాడు మన కొరకు. ఇప్పుడు నీ మాటలు ఏమని చెప్పాలనుకుంటున్నావని మనం యేసయ్యని అడిగితే ఒక మాట అంటాడు కదా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము, దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చివరి మాట. ఎడమవైపునున్న దొంగ, తండ్రి దొంగ ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు నాయన, అతన్ని క్షమించు. పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారో వారు ఎరగరు గనక వారిని క్షమించుము తండ్రి, చివరి మాట. ఇక రెండవ మాట, దొంగ పశ్చాత్తాపడ్డావు, నువ్వు నాతో కూడా పరదేశకు వస్తావు. యేసయ్య చివరి మాటలు, అమ్మా నిన్ను ఒంటరిదాన్ని చేయను, ఇదిగో యోహానుకి అప్పగించి వెళ్తున్నాను, ఇప్పటి నుంచి అతని దగ్గర ఉండాలి. యోహాను నీ తల్లి, ఆమెను సంరక్షణ నీదే, ఆమె సంరక్షణ బాధ్యత నీదే, ఆమెను పోషించాలి. చివరి మాటలు, కొన్ని క్షణాల్లో ప్రాణం వదిలే యేసయ్య మాట్లాడే మాటలు. ఆ బాధ భరించలేక నా దేవా నన్నేల చేయి విడిచితివి, కన్నీటితో మొరపెడుతున్నాడు దేవునికి. చూడండి, ఇంకా లాస్ట్కి దప్పికొనుచున్నాను, దాహానికి తట్టుకోలేకపోతున్నాడు. మనం మధ్యాహ్నం వరకు నీళ్ళు లేక ఉండలేము, మధ్యాహ్నం వరకు నీళ్ళు లేకుండా ఉండలేము. ఈ నుంచి గద్వాల పోగానే నీళ్ళు కావాలి మనకు. ఆటోలో బాటిల్ ఉంటేనే తప్ప బండి ముందరకు కదలదు, బాటిల్ నీళ్ళ డబ్బా ఉంటేనే బండి ముందరకు కదులుతుంది, బండిలో బాటిల్ ఉంటేనే బండి కదులుతుంది. నీళ్ళు లేకపోతే మనం అడుగు ముందరికి వేయలేము. కానీ యేసయ్య నీళ్లు లేక ఒక రోజంతా ఎలా ఉన్నాడు? అప్పటికే మొదటి రాత్రే ఆయన అప్పగించబడ్డాడు. ఆయనను అప్పగించిన రాత్రి నుంచి నిన్నటి నుంచి ఈరోజు 3 గంటల వరకు ఎలా ఉండాలి? వాటర్ లేకుండా, నీళ్ళు లేకుండా ఎలా ఉండాలి? దప్పికొనుచున్నాను అని అన్నాడు. తర్వాత గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. చదువుకుందాం లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు పలికిన మాటలలో మనల్ని క్షమించమనే కోరుకున్నాడు దేవుణ్ణి. ఇరవై 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి
ప్రాణం విడిచెను. చూడండి నా ప్రియమైన వర్లారా, దప్పికొన్న మన యేసయ్య చివరి మాట, దప్పికొనుచున్నానని చెప్పి నా ఆత్మను ఎందుకు వదిలావని దేవుణ్ణి వేడుకొని తన ప్రాణాన్ని విడుస్తూ మన కొరకు ఈ లోకంలో చిత్రహింసలు పొంది శిలువపై కన్నుమూశాడు. ఇవన్నీ ఆయన చివరిసారి మాట్లాడిన మాటలు. అందుకనే చివరి రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం, లాస్ట్ ప్రభు వల్ల ఇంకా రేపు అప్పగించబడతాడు ఈ రాత్రి. ఆ రోజే డైనింగ్ టేబుల్ ముందు ఆయన భోజనం ఏర్పాటు చేశాడు. దాన్ని ఎప్పుడు మర్చిపోలేము. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరిసారి ఇచ్చిన బల్ల ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆ చివరిసారి యేసయ్య చెప్పిన ఆ ఆచారాన్ని, లేకుంటే ఆ పద్ధతిని, ఆ క్రమాన్ని ఇప్పటికీ మనం పాటిస్తూనే ఉన్నాం. కాబట్టి నా ప్రేమైన వర్లారా, ఇంత గొప్ప మాటలను సిలువలో చివరిసారిగా యేసయ్య పలికిన మాటలను మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ మాటల ప్రకారం మనం కూడా మన శత్రువులను క్షమించాలి. మనల్ని ద్వేషించిన వారిని, మనల్ని హింసించిన వారి కొరకు తండ్రి వీరేం చేస్తున్నారని యేసయ్య చివరిసారి మనకు బోధించిన ఆ బోధను, ఆ మాట ప్రకారంగా మనం క్షమించే వారమై ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట ప్రకారం మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.